కరెక్ట్గా ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి లోపల మనకు వీర్య కణాలు ఆల్రెడీ అవైలబిలిటీ ఉండాలి. సో అందుకనే ఓవులేషన్ అయ్యే కంటే ముందు నుంచే మనకి అట్లీస్ట్ ఒక 2 to 3 days ముందు నుంచి కలిసి ఉండండి అంటాం. ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా వచ్చినప్పుడు కూడా మనం ఓవులేషన్ ఇంజెక్షన్ చేసి ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఎగ్ డెవలప్ అయ్యాక ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. దట్ వీ కాల్ ఇట్ ఎస్ ట్రిగ్గర్. సో ఈవెన్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అంటే ఇంజెక్షన్ ఇచ్చిన రోజు నుంచి కలిసి ఉండండి అంటాం. బికాస్ మనకు తెలీదు ఇంజెక్షన్ ఇచ్చాక ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. కొందరికి 12 hours, కొందరికి 24 hours, కొందరికి ఈవెన్ 48 hours టైం కూడా పట్టొచ్చు. బట్ స్టిల్ అయినా మనకు 2-3 days ముందు నుంచి ఎందుకు కలిసి ఉండండి అని చెప్తామంటే కలిసినప్పుడు ఏంటంటే వీర్య కణాలు అనేది యోని ద్వారము, గర్భసంచి అవన్నీ దాటుకొని యాక్టివ్గా 3 days వరకు యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఓవులేషన్ తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 1 day అట్లా కలిసి ఉండండి అంటాం. సో దట్ మనకు ఓవులేషన్ కంటే ముందు, ఓవులేషన్ తర్వాత కూడా స్పర్మ్ సెల్స్ రెడీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇది కరెక్ట్ టైం అండి. అంటే మనం ఈ టైంలో పార్టిసిపేట్ అయ్యి ఆ టైంలో ఖచ్చితంగా కలిస్తే ఏంటంటే వీర్య కణాలు రెడీలీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడంలోనే ఇమీడియట్గా వీర్య కణం వెళ్ళి కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైం అనేది మనము యూటిలైజ్ చేసుకోవాలి.